వందనములు వందనములు. సింహాద్రి ఎక్స్ప్రెస్ కరెక్ట్ టైమునకు వచ్చునా ప్రభు కుమారా? నా పేరు ప్రభు కుమార్ కాదు నాయన. మిమ్మల్ని దేవుని బిడ్డగా సంబోధించుచున్నాను శిశువా. ట్రైన్ కరెక్ట్ టైమునకు వచ్చునా? ప్రభు ట్రైన్ కరెక్ట్ టైమునకు పంపుతున్నాడా లేదా అని చూసుకోకూడదు, ముందు మనం కరెక్ట్ టైంకి వచ్చావా లేదా అని చూసుకోవాలి. నీకు వందనము చేస్తున్నాను ప్రభు కుమారా. టెన్షన్ తో నా శిరస్సు బద్దలైపోతున్నది. సింహాద్రి ట్రైన్ కరెక్ట్ టైమునకు వచ్చునా చెప్పుడి. దారిలో ఏ యాక్సిడెంట్ జరగకపోతే కరెక్ట్ టైంకి వస్తుంది నాయన. అంత మాట అనకు ప్రభు కుమారా, నీకు ఆశీస్సులు. ట్రైన్ రాకడా వాన పోకడా ఎవరు చెప్పలేము నాయన. ట్రైన్ గురించి నేనడుగగా రైలు గురించి చెప్పిపోతున్నాడు ప్రభు కుమారుడు. ఈతనని క్షమించుము తండ్రి, ఈతని యందే పాపమును లేదు. హాయి రే అడవి పందికి ఎరుపు డ్రెస్ వేసి గంధపు బొట్టు పెట్టేట లుక్ పెట్టి పిల్లని తీసుకో. వద్దు గురుగారు. ఏంటి? పాప అదృష్టం మీ సంఖలోనే ఉండనివ్వండి. అదృష్టం నన్ను కొట్టేనియకండి. ఈ బొంద ఎవడో ఒకడు దొరుకుతాడులే. ప్రభు కుమారా, అయ్యా సింహాద్రి ఎక్స్ప్రెస్ కరెక్ట్ టైమునకు వచ్చునా? దొరికాడు. ముందు ఈ పిల్లని తీసుకో చెప్తా. తీసుకో, కింద పెట్టు, కింద పెట్టు. అది ఇక దీన్ని తీసుకో. నువ్వు ఉండవే ఎవరు నీ ఏడుపు ఒకటి. సింహాద్రి ఎక్స్ప్రెస్ ఇప్పుడే రాహు కుంభంలోంచి మకరంలోకి ఎంటర్ అయ్యాడు కాబట్టి సింహాద్రి ఎక్స్ప్రెస్ ఆలస్యం కావచ్చు, మనం పోవచ్చు. మరి ఈ బిడ్డ దేవుడి బిడ్డ. కీప్ ఇట్ విత్ యు. పంచదార బొమ్మ బొమ్మ. ప్రభువా, నీవు పశువుల కాపరివి, నేనీ శిశువునకు కాపరినా? అసలే టెన్షన్ లో ఉన్న నాకు మరెందుకు ఎక్కువ టెన్షన్? ప్రభువా, ఈ బిడ్డకు నీవే రక్షకుడవై ఉన్నావు. నెమ్మది నెమ్మది. ప్రభు కుమారా, విశ్రాంతి విశ్రాంతి. అయ్యో ఏడుక మేడుక ఏడుకు. నేను వచ్చాను కదా, వచ్చాను కదా, ఇది కదా. చిచ్చు కూచి కూచి. అక్కడున్నావా? ఇక్కడ వాళ్ళకు చూస్తుంటే మళ్ళీ పాపని నా కంటగట్టలో ఉన్నాడు. ఇది మనకు తప్పేటట్లేదు. ప్రయాణికులకు విజ్ఞప్తి, రాజమండ్రి నుంచి విశాఖపట్నం వెళ్ళవలసిన ప్యాసింజర్. ఏమండి, ఈ పాప మన దగ్గర ఉన్నట్టు అనౌన్స్ చేసి వస్తానే, అందాక మీ దగ్గర ఉంచండి. ఈ వంకతో తప్పించుకోవాలని చూస్తున్నావా? ఈ పాపని తాకను కాక తాకను. ఏం చేస్తాం ఈ సిట్టి, మనమే పోదాం. ఏమండి, ఇప్పుడే కదా తాకనన్నావు, నీకేమన్నా లూజా? హెల్ప్ చేయాలా వద్దా? సరే ఇక్కడే ఉండు, అనౌన్స్ చేసి ఏ ఆగు, నేను వస్తాను. వామ్మో, నీకు నా మీద చాలా డౌట్ రా బాబోయ్. సరే దా. 1 minute. ఎక్స్క్యూజ్ మీ. వీడోడు పాత పెళ్లి కొడుకులా ఉన్నాడు. ఇందాక నేను బ్యాగ్ మర్చిపోతే మీరేగా తెచ్చిచ్చారు. ఈ రైల్వే స్టేషన్ లో ఒక మంచి మనిషిని చూసానంటే అది మీరే. కాస్త నా బ్యాగ్ చూస్తుంటారా? నేను ఇప్పుడే వచ్చేస్తాను. మీ బ్యాగ్ కూడా ఇచ్చేయండి. నా బ్యాగ్ నాకు బరువు కాదు కానీ రా. ప్రయాణికులకు విజ్ఞప్తి, రా. అపరిచితుల నుండి ఏ విధమైన తినుబండారాలను గాని పానీయాలను గాని తీసుకొనరాదు. మిమ్మల్ని మత్తులో ఉంచి మీ నగలు, డబ్బు, విలువైన వస్తువుల్ని ఇప్పుడు అంకుల్ జారి పడతాడు చూడు. పడాడు పెడతాడు, పడాడు పెడతాడు, పడాడు పెడతాడు, పడాడు డార్లింగ్, ఈస్ట్ కోస్ట్ వెళ్ళి అరగంట అయింది, నువ్వు ఇంకా ముద్దే ఇవ్వలేదు. సింహాద్రి వచ్చాక 2 కలిపిస్తానులే. అది ఎప్పుడు లేటే, నిన్ను ఇలా ఎదురుగా చూస్తూ నేను తట్టుకోగలను. ఆగు, ఏంటి సరసంలో కోరమండల్ ఎక్స్ప్రెస్ అయిపోతున్నావు? కోరమండల్ ఎక్స్ప్రెస్ కదే రాజధాని, అది ఆగదు, నేను ఆగను. ప్లాట్ఫామ్ ఖాళీ అయ్యే వరకు రాజమండ్రి ప్యాసింజర్ లాగా అప్పుడప్పుడు ఆగుతూ ఉండు. నేను ఆగలేను. ఏంటి బయట లాగుతున్నావు? మా మూలశంక స్టేషన్ మాస్టర్ చూసానంటే ఏడుస్తాడు. ఇప్పుడు వారి గురించి ఎందుకు? అయినా ముసలుడికి వయసు ఎక్కువ, విషయం తప్ప, పైగా మూలశంక ఒకటి. వాడి మధ్యన పచ్చ జెండా ఊపుతూ నా వంక పచ్చిగా చూస్తున్నాడు. ఆ ముసలోడు అలా చూసాడా? ఓ సారీ, వాడి లైఫ్ కి ఎర్ర జెండా చూపించి ఏ బొకారా ఎక్స్ప్రెస్ కింద దోసేస్తాను, జెండా ఊపలేక సచ్చాను అనుకుంటాను. మనకి హ్యాపీగా ఉండొచ్చు. అమ్మ నా క్లర్క్, ఎంత కుట్ర పన్నెవరో నా మీద చెప్తా. సార్ మీరేంటి సార్ ఇలా వచ్చారు? తమరు నన్ను ఏ బొకారా ఎక్స్ప్రెస్ కిందకు దోషేస్తారని భయం వేసి బతిమాలదామని వచ్చాను. వీడికి ఎలా తెలుసు? నాకేం తెలుసు?
నెల తక్కువ ఎదవ సరసాలు ఆడుకునేటప్పుడు మైక్ ఆన్ చేస్తుందో లేదో చూసుకోవచ్చు కదా. మైక్ ఆన్ చేస్తుందా? ఏంటి నేను ఆపేనే. ఆపిందంట కదండి. నేనే ఆన్ చేశా. మీ రొమాన్స్ ఎఫ్ఎం లా వినిపించి ప్యాసింజర్లకు ఎంటర్టైన్మెంట్ చేద్దామని. ఓహో, రేయ్ సార్ ఈ తీసుకురామంటే పిల్ల నాడిస్తామంటారా? రా. వచ్చేస్తున్నాను సార్. అయితే సార్ పాప థ్యాంక్ యూ. అనౌన్స్మెంట్ చేసినా ఎవరూ రాలేదంటే పాపని కన్నవాళ్ళు కావాలనే వదిలేశారు. ఇప్పుడు మనము వదిలేస్తే దిక్కులేందవుతుంది. పోనీ మనం ఒక పని చేద్దాం, పాపని పోలీస్ స్టేషన్లో అప్పచెప్దాం. సరే అలా చేద్దాం పద. స్టేషన్కి నేనెందుకు, నువ్వు వెళ్ళు. అమ్మో, ఆగాగు, నేను వస్తాను. అసలు నీ క్యారెక్టర్ ఏంటో నాకు అర్థం కావట్లా. ఎత్తుకోనంటావు ఎత్తుకుంటావు, రానంటావు వస్తావు. నేనంతే. సైకో. ఏంట్రా నానుస్తున్నావు? త్వరగొట్ట. ఏంటోనండి, ఎడంచే ముక్కలు పట్టుకోనట్లేదు, కుడిచే ముక్కలు కొట్టనట్లేదు. ఓ పని చేయరా, కాళ్ళతాడు. ఎరా చెప్పిన టైం టీ తీసుకురావని తెలీదా? కోసం స్పెషల్ గా చేంజ్ తీసుకొచ్చాను. చూడండి ప్లాస్కో కూడా కొత్తది. రేయ్ ఫ్లాష్ కొత్తగా ఉంటే టీ స్పెషల్ గా ఉంటదా? పోలీసు వాళ్ళ కథలు చెప్పకరే, వేడేటి గొంతులో పోస్తా. ఇది చాలా అన్యాయం సార్. మమ్మల్ని బొక్కలు పెట్టేసి మా పేకలు మా డబ్బులు లాక్కొని మీరు ఆడుకోవడం ఏంటి సార్? ప్యాసింజర్లు ఆడకూడదు, పోలీసులు ఎక్కడైనా ఆడుకోవచ్చు. సార్ మేము సింహాద్రికి వెళ్ళిపోవాలి సార్. కావాలంటే ఇంకో 1000 రూపాయలు తీసుకొని మమ్మల్ని వదిలేయండి సార్. అమ్మని, అంటే మీ దగ్గర ఇంకో 1000 ఉందా? ఎరా సరిగా చెక్ చేయరా. అలాగే వస్తున్నాడు వస్తున్నాడు. పోలీసు వాళ్ళ దగ్గర టంగ్ స్లిప్ అవ్వకూడదని తెలీదా? తీ డబ్బులు తీసుకోండి. సార్ నాది షో, నాది ఫుల్ కౌంటరా. డబ్బులు ఇవ్వ నాటికి డీల్ అయితే ఉంది, కౌంట్ అయితే ఉంది సార్. నీకు ఇక్కడే ఇంకో వారం ఎక్స్టెన్షన్ రా. డోలు తీరిందా? సార్ ఎక్స్క్యూజ్ మీ. ఇంగ్లీష్ లో అడిగినా నేను వదలను రోయ్. సార్ ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్. నువ్వెవడరా? సార్ ఈ పాపని ప్లాట్ఫామ్ మీద ఎవరు మర్చిపోయారండి. ఇది న్యూసా కేసా? కేసే సార్. అలాంటి అనాథ పిల్లల్ని వదిలేయడానికి ఆ మూల బుట్ట పెట్టాం, అందులో పడేసి వెళ్ళు. ఇది పోలీస్ స్టేషనా క్లబ్బా? అబ్బచ్చా, వెళ్ళి హాఫ్ నెక్ రేసురా, అందరూ కలిసి డాన్స్ చేద్దాం. మేము కూడా జాయిన్ అవుతా సార్. చంపుతా. ఇలాంటి వాళ్ళతో మాట్లాడడం వేస్ట్. చాలా తొందరగా తెలుసుకున్నావురా, ఇంటెలిజెంట్. బాయ్ అమ్మా బుజ్జి, జాగ్రత్తగా ఉండే. ఏయ్, ఆ నోట్లో ఉపయోగ పెట్టండి, ఎదవ సంత. ఇది మన ఇల్లు కాదు, చంకప్పుకో చంకప్పుకో. ప్రతిదీ ఓపెన్ అన్ని నేర్పించలేక చేస్తున్నాం. ఏం చేసి చావాలో తెలియట్లేదు. మే ఐ హెల్ప్ యూ? నో థ్యాంక్స్, మాకు తెలుసు. ఇంతకీ ఏదో ఇక్కడ ఇక్కడ ఉండాలండి. ఏదో ఓపెన్ చేస్తున్నాడో ఏంటో, దీన్ని తీసుకో. నిమిషానికి మాయమైపోతుంటాడు, ఎక్కడున్నాడో దరిద్రుడు. నాన్న ఇక్కడున్నా. ఒరేయ్ అక్కడే చేస్తున్నారా? పాస్ పోస్తూ నీ పేరు రాస్తున్నాను నాన్న. చాలా బాగుందిరా నీ రైటింగ్. Thank you, నీ నాన్న. అబ్బా ఎవడైనా తండ్రి పేరు సువర్ణక్షరాలతో లిఖించడం చూసాం గానీ నువ్వేంట్రా ఉచ్చతో లిఖిస్తావు? నీ అక్కమో నీ అబ్బా. రేయ్ జిప్పెట్టుకోరా, ఓపెన్ అయితే మాక మీ అమ్మలాగా. అన్ని తల్లి బుద్ధులే. పాప ఏడుస్తోంది. వినేసావా? స్టేషన్ లో ఇంతమంది జనం ఉన్నారు, పోలీస్ స్టేషన్ లో అంతమంది పోలీసులు ఉన్నారు. వాళ్ళందరికీ లేని బాధ నీకెందుకు? నాకెందుకో పాప అలా వదిలేసి రావడం మనసు ఒప్పట్లా. నా డౌట్ కరెక్టే, వీడే పాపకి నాన్న అయి ఉంటాడు. ఓయ్ ఏం కొనుక్కున్నావు? మీ ఇద్దరి మధ్య ఏదో మిస్టరీ లింక్ ఉందనిపిస్తోంది, కరెక్టేనా? కరెక్టే, ఏదో మిస్టరీ లింక్ ఉంది. అది నాకు ఇప్పుడే తెలుస్తోంది. ప్రభువా స్తోత్రము తండ్రి, స్తోత్రము. నా స్తోత్రము నాలకించి ట్రైను లేటుగా రాకుండా చూడుమీ. పాప అమ్మ నాన్న వచ్చే వరకు ట్రైన్ అరగంట లేటుగా వస్తే సూపర్ ఉంటుంది కదా. యామిటి చూవా, ట్రైను లేటుగా రావాలని ప్రార్థించుతున్నావా? అవును. దేవుడు నీ మాట వినడు, పరిశుద్ధాత్ముడు నా మాటయే వినుడు. దయచేసి వినండి. ట్రైన్ నంబర్ 7240 విశాఖపట్నం నుంచి గుంటూరు వెళ్ళవలసిన సింహాద్రి ఎక్స్ప్రెస్ అరగంట ఆలస్యముగా వచ్చును. ఏమిటది నాలుకయా ఐరంఠంగా? ప్రభువు నీ మాట విరియున్నాడు, నా మాట వినలేదు. నా జీవితము అల్ల కల్లోలమగునేమోనని భయము పుట్టుతున్నది, ఇతట కూచుంటనే కూడదు.
వీడు మళ్ళీ పాపం తెచ్చేలా ఉన్నాడే, జారుకోవడానికి ఇదే ఛాన్స్.